తెలంగాణ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. లోకల్ వార్కు ముందు విలీనం జగడం తెరపైకి వచ్చింది. కేటీఆర్ ఏదో ఆశించి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై ఆరోపణలు చేస్తే అవి బూమరాంగ్ అయ్యాయి. పరిస్థితిని గమనించిన బీజేపీ మరిన్ని పదునైన విమర్శలు మొదలుపెట్టింది. దీంతో రాజకీయం రసకందాయంలో పడింది. ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఇక్కడ పడింది పునాది. కానీ 2 నెలల క్రితమే కేటీఆర్ ఒక హింట్ ఇచ్చారు. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఒక బీజేపీ ఎంపీకి మధ్య పెద్ద డీల్ కుదిరిందని ఆరోపించారు. నాడు ఎవరా బీజేపీ ఎంపీ అని అందరూ ఆరా తీశారు. అప్పట్లో కేటీఆర్ కూడా ఆ ఎంపీ పేరు చెప్పలేదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు మీడియా ముందుకొచ్చి పేరు చెప్పాలంటూ సవాల్ చేసిన ఉదంతం కూడా మనం చూశాం. సీన్ కట్ చేస్తే 2 నెలల తర్వాత ఆ పేరును ఈ విధంగా కేటీఆర్ బయటకు తెచ్చారు. సీఎం రమేష్ పాత మిత్రుడే కదా, 4 రాళ్లు వేస్తే పెద్దగా ఇబ్బంది రాదని భావించారో ఏమో. ఇప్పుడు ఇరకాటంలో పడి లబోదిబో అంటున్న పరిస్థితి. కేటీఆర్ ఆరోపణల్ని సీఎం రమేష్ సీరియస్ గా తీసుకున్నారు. అనకాపల్లిలో మీడియా ముందుకొచ్చి చాలా చాకిరవి పెట్టారు. ఢిల్లీ వేదికగా జరిగిన చీకటి చర్చల్ని వెలుగులోకి తెచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్టు చేసిన సందర్భంలో చెల్లెను విడిపించుకోవడానికి కేటీఆర్ తనతో సంప్రదింపులు జరిపారన్నది సీఎం రమేష్ పేల్చిన బాంబ్. ఇందుకు తన ఇంటిలోని సీసీ కెమెరా దృశ్యాలే సాక్ష్యమన్నారు. అంతటితో ఆగకుండా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని కేటీఆర్ ప్రతిపాదన చేసినట్టు సంచలన అంశాలను వెల్లడించారు సీఎం రమేష్. ఇలా కేటీఆర్ చెప్పిన విషయాలను బీజేపీ పెద్దలకు చెబితే బీఆర్ఎస్ ను చచ్చిన పావులాగా చూస్తూ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారని చెప్పారు. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే ఎప్పుడైతే సీఎం రమేష్ తెర వెనుక బాగోతాన్ని బయట పెట్టారో బీఆర్ఎస్ లో గుబులు మొదలైంది. ఏం చెప్పాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో గులాబీ పార్టీ నేతలకు బోధపడలేదు. ముందుగా షెడ్యూల్ చేసుకున్న ప్రెస్ మీట్ ను కూడా కేటీఆర్ చివరి క్షణంలో క్యాన్సిల్ చేసుకున్నారు. సింపుల్ గా ఎక్స్ లో ట్వీట్ పెట్టి మమ అనిపించారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, ఎందులోనూ విలీనం కాదని ఆ పోస్ట్ లో చెప్పారు కేటీఆర్. ఆ తర్వాత మరునాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అధికారికంగా స్పందించారు. సీఎం రమేష్ ను ఒక బ్రోకర్ గా చెబుతూ ఆయన మాటలను పట్టించుకోవక్కర్లేదని కొట్టిపారేశారు. సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, దాన్ని కూడా మాట్లాడతాడు. చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో ఊరు వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మళ్ళీ వచ్చటం. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సీఎం రమేష్ చీచి ఈ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, ఇండ్లేస్తాం భయపెట్టి తీసుకెళ్ళిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, అలాంటి భౌతికంగా అందులో ఉన్నాడు. ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది, చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. బీఆర్ఎస్ సమాధానం ఎలా ఉన్నా ఈ ఎపిసోడ్ ను మరో మలుపు తిప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంపీ సీఎం రమేష్ చెప్పింది వాస్తవమే అని వెనకేసుకొచ్చారు. దమ్ముంటే సీఎం రమేష్ కామెంట్స్ పై చర్చకు రావాలంటూ వేదిక తానే సిద్ధం చేస్తానంటూ కేటీఆర్ కు సవాల్ చేశారు. ఇది అన్న గతంలో నేను కూడా అన్నా, నేను చాలా మంది పట్టించుకోలే. తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది, చెల్లె అయిపోయింది. చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు. ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా, నువ్వు వస్తావా? సీఎం రమేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూనే కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు బండి సంజయ్. సిరిసిల్లలో కేటీఆర్ కు టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరిస్తే ఒప్పించి టికెట్ ఇప్పించింది సీఎం రమేషేనని సంజయ్ అన్నారు. అంతేకాదు, సీఎం రమేష్ చేసిన ఆర్థిక సాయంతోనే సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచారని చెబుతూ ప్రకంపనలు తీసుకొచ్చారు. కేసీఆర్ కొడుకు
కేసీఆర్ గారు టికెట్ ఇయ్యలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది, కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినమైతే సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సాయంతో నువ్వు ఎమ్మెల్యే ఇవ్వాల. కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధంలో వెనకబడ్డామని భావించిన బీఆర్ఎస్ తొందరపడిందో, రాజకీయంగా కలిసొస్తుందని అనుకుందో పాత పరిచయాలను పక్కన పెట్టి సీఎం రమేష్ ను నిద్రలేపింది. ఏపీ నేతలను తిడితే మరింత గట్టిగా కార్నర్ చేస్తే అది సెంటిమెంట్ గా కలిసొస్తుందని లెక్కలేసినట్లున్నారు. ఒకే బాణానికి 2 పిట్టలన్నట్లుగా ఒకటి ఏపీ సెంటిమెంట్ కు తగిలితే రెండోది సీఎం రేవంత్ రెడ్డికి గుచ్చుకుంటుందని భావించారు. ఈ లెక్కలన్నీ తుస్సుమన్నాయి. సీఎం రమేష్ ప్రకటన చేసిన సమయంలోనే బీజేపీ డిఫెన్స్ లో పడిందా అనే చర్చ జరగ్గా అలాంటిదేమీ లేదని బండి సంజయ్ పటాపంచలు చేశారు. బండి ప్రకటన చూశాక నాడు ఢిల్లీ వేదికగా ఏం జరిగిందో, ఏ అంశాలపైన చర్చలు జరిపారో అన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఇరకాటంలో బీఆర్ఎస్ పార్టీ పడింది. గులాబీ పార్టీ నుంచి ఎన్ని వివరణలొచ్చినా అసలు అంశానికి సమాధానం చెప్పకపోతే అది రాజకీయంగా కారు పార్టీకి ఇబ్బంది. బీజేపీ బీఆర్ఎస్ జగడం ఇంకా ఎంత దూరం వెళ్తుందో గాని తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామాలు పెద్ద వేడుకగా నిలిచాయి.